ఓకేనా? శివాజీ గారు అనసూయ గారి ఎపిసోడ్ లో ఇప్పుడు పెద్ద మూవీలో సామాన్ల వరకు వెళ్ళింది, ఏం చెప్తారు మీరు? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎట్టయినా ఉండొచ్చు, అందరూ భూలోకంలో ఎలా అయినా బతకొచ్చు అని ఆర్టికల్ ఒకటి ఉంది కదండి. సో దాని ప్రకారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నాడు, దానివల్ల ఆమెకు డబ్బులు వస్తున్నాయి. అది ఏమన్నా కావాలని చేసిందా? కాదు కదండి. ఆమెకు దానివల్ల ఎంతో రెమ్యునరేషన్ వస్తుంది, వాళ్ళు డైరెక్టర్లు చెప్తే చేసింది. సో దానివల్ల సమస్య ఉంది. సో అంటే దీంట్లో ఎవరు తప్పంటావు? శివాజీ గారి తప్పంటావు? ఆయన అసలు మాట్లాడడం ఎందుకంటే రకరకాలు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అలాంటి వేసుకుని వస్తాడు. మంచిగా చెప్పారు కదా కొంతమందికి, అందరికీ కాకపోయినా. అంటే అసలు అనసూయ గారు కానీ వాళ్ళకి ఎవరికి చెప్పలా, హీరోయిన్స్ కి చెప్పారు. అయినా వీళ్ళు రియాక్ట్ అవటాన్ని ఎలా చూస్తారు? ఎవరికి మంచి అండి అంటే పెద్దవాళ్ళకి మంచిగా. కొంతమంది యూత్ కాదు దాన్ని చూసి అబ్బా, కొంతమంది యూత్ దాన్ని చూసి బాగా ఇష్టపడతారు కదా, మరి కొంతమందికి అది మంచిదే కదా. యూత్ కొంతమంది సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి, దాంట్లో ఐటమ్ సాంగ్ రాకుండా ఐటమ్ సాంగ్ కావాలని ఎందుకు పెట్టుకుంటున్నాను? మరి యూత్ కి అలాంటి ఇష్టం ఉండే కదా పెట్టించుకుంటున్నాడు. బయట ప్రజల్లోకి ఈవెంట్స్ వచ్చినప్పుడన్నా కొంచెం పొట్టి బట్టలు తగ్గించి శారీస్ మెయింటైన్ చేయండి, శారీస్ లో అందంగా ఉంటుంది అని అన్నారు. సో ఇది తప్పంటారా మీరు? లేదండి, ఈవెంట్స్ ఎక్కువ యూత్ చూడాలంటే అలాంటి బట్టలే వేసుకోవాలి కాబట్టి వేసుకుంది. సో దాంట్లో తప్పే ఉంది, దానివల్ల ఇంకా టీఆర్పీ వస్తుంది, ఈవెంట్ ఇంకా సక్సెస్ అవుతుంది. పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు కాదంటారు? కాదండి, అవును. ఓకే, శివాజీ గారు కూడా అందరికీ చెప్పలేదు కదా, కొంతమందికే చెప్పారు. ఏమో కొంతమందిలో వీళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఆమె కూడా ఉండొచ్చు కదా. శివాజీ సార్ చెప్పింది కరెక్ట్. ఆయనగా నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే అమ్మాయిలు స్త్రీ దేవతలు వాళ్ళు సాంప్రదాయంగా ఉంటుందా, మన సొసైటీ బాగుంటుంది, అదే నేను చెప్పుకుంటున్నా. సో శివాజీ సార్ చెప్పింది, మీరు చెప్పింది రైట్ సార్. ఫస్ట్ అందరికీ సొసైటీకి చెప్పదు సార్, ఒక్కొక్క ఇంటికి చెప్పండి. ఒక్కొక్క ఫ్యామిలీ మన ఇంటి ఆడవాళ్ళని కరెక్ట్గా మెయింటైన్ చేయాలా. ఇది మరి ఒక లిమిట్ ఉండాలా గొడ్లంటే. సో మా ఇంటి ఆడవాళ్ళకి నేను చెప్పుకుంటున్నా, ఒక లిమిట్ ఉండండి, అదే నేను చెప్పుకుంటున్నా. అందరూ ఒక్కొక్క ఇంట్లో ఉన్న అందరికి లేడీస్కి చెప్పుకుంటున్నా, ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినండి, పెద్దవాళ్ళ మాటలు వింటే అన్ని. ఆయన సొసైటీ బాగుండాలి అందరికి చెప్పాడు. ఇది మీరు మంచిది అనుకుంటే చెవుల్లో వినుకోండి, చెడ్డది అనుకుంటే ఈ చెవుల్లో వదలండి. సొసైటీ కోసం కదండి, అది ఒక వల్గర్ పదం. ఇందాక ఈయన చెప్పాడు కదా ఆడవాళ్ళని దేవతలని, మరి అందరు ఆడవాళ్ళని మొక్కండి, ఎవరిని పెళ్లి చేసుకోవాక. అందరు ఆడవాళ్ళని మొక్కేసి నీ భార్యని మొక్కుతా ఉండు, పెళ్లి చేసుకుని ఏం చేయకండి, మొక్కుతా ఉండండి. దేవతలు కదా, మీరే చెప్పారు దేవతలని. మన వయసు పెద్దోళ్ళు ఉంటే కాలెత్తి మొక్కుతారా? మన ఏజ్ మన చిన్న అంటే కొంచెం ఇది చేసుకుంటా. ఆయన చెప్పింది కూడా అదే కదా, యూత్ మన ఏజ్ బట్టి అది ఉంటది. నేను చెప్పింది అదే, పెద్దవాళ్ళ గౌరవించాలి. అలాంటి అమ్మాయిలు వేసినప్పుడు అది ఎంజాయ్ చేయాలి. అదండి, మీరు అది మరి బట్టలు వేసుకోండి. ఇప్పుడు చెప్తానా, మీరు అది మరి బట్టలు వేసుకోండి. ఏం జరుగుతుందంటే మేము మాలాంటి అబ్బాయిలు ఊరికే ఉన్నాం, మేము గెలకుతాము ఏదో శనగతాము, అది మరి మీకు ఫ్రీడమ్ చేస్తాం. అదే మరి మాకు బాయ్స్కి ఇంటి ఫ్రీడమ్, మేము ఆడవాళ్ళని ఏదో చేసుకుంటాం, ఆడవాళ్ళు ఏదో చేసుకుంటాం, మాకు ఇంటి ఫ్రీడమ్. గర్ల్స్ కి మట్టి ఫ్రీడమ్ ఉంది, బాయ్స్ కి ఫ్రీడమ్ లేదా? గర్ల్స్ పొట్టి బట్టలు వేసుకుని నడు రోడ్ల పోవసం, బాయ్స్ చూసే కమెంట్ పెట్టకూడదా? అమ్మాయిని గెలకూడదా? అది అడగతాను ఈ సొసైటీ. బట్టలు సుందర అడగలరా? మేము బట్టలు సుందర అడగల, అమ్మాయిలు బట్టలు వేసుకుంటే మేము కమెంట్ చేసే సుందర అడుగుతున్నాము. సొసైటీ యూత్ మేము డీసెంట్ గా కమెంట్ చేస్తాం బ్రో. ఒక అమ్మాయిని ఏడిపించామా, కామెంట్ చేస్తే మళ్ళీ మనకి కంప్లైంట్ ఇస్తారు, అది కూడా ఉండాలి కదా. నేను డీసెంట్ గా కమెంట్ చేస్తా, అమ్మాయి ఏడిపించేలాగా అలాంటి కమెంట్ చేయను. నేను శివాజీకి సపోర్ట్ చేస్తున్నా. ఈ బ్రో ఏమన్నాడంటే రండి మాట్లాడుతున్నారు, సామాన్లను ఎందుకు అన్నాడో, శివాజీ సామాన్లను ఎందుకు అన్నాడో నేను చెప్తా చూడండి. ఇప్పుడు లేడీస్ ఉన్నారా, చెవులు మూసుకోండి. సామాన్లు బ్రో బ్రిస్ట్ ని మన లాంగ్వేజ్ లో ఏమంటారు, బూత్ పదంలో ఆ మాట మాట్లాడితే స్టేజ్ మీద బాగుంటుందా? సో ఆ ఇంటెన్షన్ తోటి సామాన్లు అన్నాడు. మీరేమంటారు దాన్ని? ఏమంటారు బ్రో? చెప్పాలా? మ్యూట్ చేసుకుంటారా? చెప్పాలా? ఒట్టకాయని డైరెక్ట్ ఒట్టకాయ అంటారా? లేదు కదా బ్రో. ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? శివాజీ సార్ కరెక్టే చెప్పారు. సో అది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం బట్టి చెప్పారు ఆయన.
ఓకే స్క్రీన్ మీద ఆమె ఎప్పికొని తిరగవచ్చు, చేసుకొని తిరగవచ్చు. మరి ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ జిఎస్టీ సినిమా తీసిండు, అందరం దాని మీద దాంట్లోనే కదా స్క్రీన్ లోనే కదా చూసింది. దాన్ని రెచ్చిపోయి మీరేం చేసుకోలేదా? చేసుకున్నారు కదా. సో చెప్పండి మీరు చెప్పండి, క్వశ్చన్ అడగండి. సాంగ్ ఉంది కదా సరుకు సామాన్లు, అది కూడా తీసేయాలని డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఫస్ట్ మీరు ఉండాలి. మీరు మీ సపోర్ట్ వల్లనే కదా అన్ని జరిగేది. మీరు సపోర్ట్ చేయకపోతే మీరు వాళ్ళు ఏమైనా చేస్తారా? మీరు ఏ రోజైనా సినిమా మీడియా లేనిది ఏం చేయరు. మీరు ఏ రోజైనా డైరెక్టర్ దగ్గర పోయి సార్ ఇలాంటివి తీయకండి, లేడీస్కి ప్రాబ్లం ఉంది, బాయ్స్కి ప్రాబ్లం ఉంది, వీళ్ళు రెచ్చిపోయి మళ్ళీ లేడీస్ని గెలుపుతున్నారు, ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు ఏ రోజైనా మీడియా ముందు అడిగారా? మా దగ్గరకు వచ్చి ఆ శివాజీ కామెంట్ చేశారు అనుశ్రీ, ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటే, సో సొసైటీలో స్త్రీకి ఎంతో గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ భారతదేశంలో మనం అందరం స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చాడు శివాజీ. అక్కడ సామాన్లని ఆగండి బ్రదర్, ఇప్పుడు లేడీస్ ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాం మనం. భార్యని ఒక విధంగా, అమ్మని ఒక విధంగా, చెల్లిని ఒక విధంగా ట్రీట్ చేస్తాం, అవునా కాదా? తను కూడా ఒక స్త్రీనే, కానీ ఆమె విధానాన్ని బట్టి ఆయన అలా అన్నాడు, సామాన్ అన్నాడు. డైరెక్టర్ అనలేం కదా బ్రో, అది ఇన్సల్టింగ్ గా ఉంటుంది. సారీ బ్రో, ఇది లేడీస్ కి చెప్పలేని మాటలు చెప్తున్నాము. సో ఇది మ్యూట్ చేసుకోండి. సో ఇది అంటే కరెక్ట్ కాదు కదా. సో ఆయనకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది, అలా అన్నాడు. సో తప్పేముంది సామాన్లో? మరి అదేదో సాంగ్ ఉంటది, గలీజ్ సాంగ్లు ఉన్నాయి. ఇంకోటి మేడం, చీరలు ఎవరు కట్టుకోమన్నారు? నేను కట్టుకోమంటున్నానా? మన భారత సంస్కృతి సాంప్రదాయంగా ఉండాలి. చీరలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళ వృత్తి, వాళ్ళకున్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అట్లా తయారవుతారు. ఎవరిష్టం వాళ్ళది బ్రో. సో కాదు బ్రో, ఇప్పుడు నీకు నువ్వు టెంప్ట్ అవుతావు, లేడీస్ చూసి టెంప్ట్ అవుతావు, అవునా కదా? కొంతమంది కవరు, కొంతమందికి ఆలోచిస్తారు, అవునా కదా? కొంతమంది చూడగానే గెలకాలనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు, లేవని కూడా లేవది. మరి ఏంది బ్రో మరి మాట్లాడతారు? చెప్పాలి, అవన్నీ ఉండాలి. సైంటిఫిక్ కూడా ఉంటది. ప్రతి ఒక్క యాజ్ ఏ హ్యూమన్ గా ఎవరిని ఈ బ్రోని చూసినా కూడా నాకు ఈ బ్రో ఇట్లా లేడు, ఆ బ్రో ఇట్లా ఉండాలి. ఆ కామన్ సెన్స్ కనీసం ఉంటది. హ్యూమన్ గా ఆలోచించాలి కూడా. వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అంటారు? శివాజీయే కరెక్ట్ 100%. స్త్రీని కూడా గౌరవిస్తాము, గౌరవించకుండా ఉండము, కానీ ఆ పద్ధతి బాగాలేదు. స్టేజ్ మీద వచ్చేటప్పుడు అది రిలీజింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు స్త్రీలు పద్ధతిగా ఉండడం చాలా ముఖ్యం. ఓకే నేను చెప్తానమ్మా, అది చెప్తాను తల్లి, అది చెప్తాను తల్లి అమ్మ. మన భారతదేశంలో ఏ స్త్రీ కూడా వాళ్ళు పద్ధతిగా ఉంటే ఏ మగోడు కూడా ఏ అమ్మాయిని గెలకడు. అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా తప్పు ఉంది, లేదనట్లేదు, చాలా వరకు అబ్బాయిలు కూడా తప్పు ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. ఎవరో వచ్చి డ్రగ్స్ నేర్పిస్తారు, మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కంట్రోల్లో ఉండాలి. స్త్రీలు బట్టలు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నా పొట్టి బట్టలు మీరు చూసినా అనుకోండి, నాకు రిమ్మెక్తుంది. సీరియల్ కట్టుకున్న వాళ్ళ మీద నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, దేవతలాగా అనిపిస్తారు. చూస్తా బ్రో, నా ఒప్పుకుంటున్నా. మరి అప్పుడు చూడు ఎలా చూస్తావో అది నీ ఇంటెన్షన్, నేను చెప్పలేను కదా. నేను చెప్పానా బ్రో? నేనేమన్నా పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే నాకు రిమ్మలేస్తుంది అన్నా. నేను గౌరవించానని చెప్పలే, గౌరవిస్తాను. గౌరవిస్తేనే కదా నాకు ఆమె లొంగేది, ఆమె లైక్ చేస్తేనే కదా నేను చేసేది.